ప్రస్తుతం నీ ప్రస్తావన ఎట్లా ఎమ్మెల్సీ కానీ ఏమైనా మంత్రి పదవులు ఏమైనా వస్తాయా ఎట్లా వస్తే నేను బీఆర్ఎస్ పార్టీ అపోజిషన్లో ఉంది కదని. కాదు రేపు పొద్దున గవర్నమెంట్ సార్ పొద్దున సంగతి రేపు ఎలక్షన్స్ అయితే మళ్ళీ ఎలక్షన్లు అయితే బీఆర్ఎస్ అధికారం గ్యారెంటీ. టీఆర్ఎస్ బీఆర్ఎస్ఏ కదని. అచ్చా బీఆర్ఎస్ మళ్ళీ ఎకసెక్కాలు మరుస్తలేడు. ఈ టాబ్లెట్ ఏదైనా కొంచెం మంచి గరం ఛాయ్ ఆయనకి ఏమైనా టాబ్లెట్ ఏమైనా పవర్ తగ్గుద్ది టాబ్లెట్ ఏదో పనిచేస్తాను ఎకసెక్కము బదనాము రెండు పట్టిండు. ఆ టాబ్లెట్ ఏం టాబ్లెట్ కానీ ఏ టాబ్లెట్ అది ఆర్ఆర్ టాబ్లెట్ ఈ కత్తును ఆయన రేవంత్ రెడ్డి గారిని రాత్రిపూట ఏమో నాకు డౌట్ వస్తుంది. బట్టగాల్చి మీద వేసేది టాబ్లెట్ ఉన్నట్టుంది ఇది. టాబ్లెట్ వేసుకున్నా ఇలా మర్చిపోయినా వేసుకోవడం. అయితే చెప్పండి అయితే పార్టీ సంగతి చెప్పి ఏమన్నా కంపల్సరీ ఇప్పుడు ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. ఫెయిల్ అయిపోయింది వాళ్ళకు దిస్ ఫైనల్ వర్డ్ మనకు తెలిసిపోతుంది. కానీ అప్పుడు అన్నం ఉడికిందా అని చెప్పని ఏం చేస్తాం, మొత్తం చేయి పెట్టిస్తామా? ఒక మెతికి ఇట్లా అంటే అయిపోయాయి. ఇప్పుడు 24 నెలలు అయిపోతుంది, దగ్గర 24 నెలలు 22 నెలలు అయిపోయింది. ఇక ఆయన చక్కదనం ఏందో కనబడుతూనే ఉండే. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు దుకాణాలు పెట్టిండ్రు, ఎవరికి వాళ్ళు ఎంత దొరికితే అంత దోసుకుంటున్నారు. వాడికాలు వీడికాలు వాడని చెప్పని మంత్రులంతా ఒకళ్ళ మీద ఒకళ్ళు కత్తులు దూసుకుంటున్నారు, ఢిల్లీకి సంచులు మోస్తున్నారు. ఇంకా వాళ్ళతో కాదు పరిపాలన కాదు. పరిపాలన వచ్చేది ఉంటే యూరియా పంచాయతీ వస్తుంది. పాపం రైతులు ఎలా అయితే నువ్వు అసలు పోవాలా, నువ్వు తెలంగాణలో ఉన్న రైతాంగం అంతా పాపం రోడ్ల మీదకి వచ్చిండ్రు. మాకు యూరియా ఏమంటే పోలీసులతో కొట్టిస్తున్నారు. ఆడోళ్ళు మగోళ్ళు రాత్రి లేదు పొద్దు లేదు చెప్పులు పెట్టి ఎప్పుడో తెలంగాణ రాకముందు చూసినాం. పొద్దున మొబైల్ ఒక ఆయన తిట్టుడు అనేది ఇక కామన్. ఈ ప్రభుత్వాన్ని జనం తిట్టుడు అనేది కామన్. కానీ పాపం వెనకటి ఎప్పుడో చూసినాం, చెప్పులు పెట్టి రాత్రిపూట ఇంట్లో పోయి వండుకుంటారు, పొద్దుగాలు వచ్చి మళ్ళీ అట్లా చెప్పులు పెడుతున్నారు, ఆడనే వండుకుంటున్నారు, యూరియా ఇస్తలేరు, అడిగితే కొడుతున్నారు. సో ఒక యూరియా కాదు, ఇప్పుడు నిరుద్యోగ సమస్య, గ్రూప్ 1 హైకోర్టు చెంపదెబ్బ కొట్టింది. వాళ్ళకి పరిపాలన చేతగాట్లే, ఒక పరిపక్వత లేదు, పరిణతి లేదు, పరిపాలన చేతగాట్లేదు. దాంతో మొత్తం అన్ని రంగాల్లో వైఫల్యం. రియల్ ఎస్టేట్ రంగం కుప్పగూలిపోయింది. ఎవ్వరి దగ్గర 5 రూపాయలు దొరుకుతలేవు, మార్కెట్లో పైసలు లేవు, వ్యాపారాలన్నీ దెబ్బతిన్నాయి, ఉద్యోగాలు ఇస్తలేడు, పెట్టుబడులు రావట్లేవు, పరిపాలన చేయరాట్లేదు. కంపల్సరీ బీఆర్ఎస్ అధికారానికి వస్తుంది. ప్రజలు మళ్ళీ కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. అసలు బీఆర్ఎస్ పోయినందుకు కేసీఆర్ మీద నమ్మకం ఉండే కదా పబ్లిక్కి, వ్యతిరేకత ఎందుకు వచ్చిందా? న్యాచురల్ కదా. అంటే ఇప్పుడు వాళ్ళు చాలా ప్రామిసెస్ చేసినారు, అలవిగానే వాగ్దానాలన్నీ చేసినారు, డిక్లరేషన్ల మీద డిక్లరేషన్లు. ఏ డిక్లరేషన్ పూర్తిగా అమలు చేయలేదు. ప్రజలకు కూడా ఎట్లుంటుంది, కొంత 10 ఏళ్ళు అధికారంలో ఉండేటప్పటికి కొంత యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది. అది 10 ఏళ్ళు అధికారం ఉన్నారు కదా అన్న ఒక భావన వస్తుంది. దానికి తోడు ఇది ఇస్తారు అది ఇస్తారు అని చెప్పని మన చెట్ల మీద ఇస్తార్లు కొట్టినట్టు అర్రాజుపాట వాడినట్టు కేసీఆర్ గారు 2000 ఇస్తా అంటే నేను 4000 ఇస్తా అని, 3000 ఇస్తా అంటే 6000 ఇస్తా అని, 6000 ఇస్తా అంటే 8000 ఇస్తా అని, అంటే 10,000 అంటే 12,000 ఇస్తా అని, ఇట్లా ఇష్టం వచ్చినట్టు వాగ్దానం చేసింది. ఇష్టం వచ్చినట్టు వాగ్దానం చేయాలి రాజకీయ నాయకుడు, అబద్ధాలు చెప్పాలి, మోసం చేయాలి, సీట్ ఎక్కాలి. అది రేవంత్ రెడ్డి. అదే నీకు టాబ్లెట్ ఉన్నది నీకు. రేవంత్ రెడ్డి గారు అంటారు, ఒకసారి అన్నారు గుర్తుందా, ఆయన ఒక శ్రీనివాస్ గారు ఎవరు ఎడిటర్ ఇంటర్వ్యూలు అంటాడు, అవునండి మేము రాజకీయ నాయకులు అబద్ధాలే ఆడతాం. అది రేవంత్ రెడ్డి ఫిలాసఫీ. అదే టాబ్లెట్ పనిచేస్తుంది, నా ముందు అదే అడుగుతున్నావు. దాసోజు దగ్గర ఏం నడవు. దాసోజు కరెక్ట్ మాట, ఉన్న మాటనే సత్యమే, అన్న మాటను అమలు చేయాలి. అది మటుకు ఒప్పుకుంటాను. నువ్వు మాట్లాడేది పక్క పర్ఫెక్ట్గా మాట్లాడతావు, పక్క లీగల్గా మాట్లాడుతావు ఏది మాట్లాడినా. కాబట్టి కానీ ఆర్ఆర్ టాబ్లెట్ని ఎట్ట చేద్దాం రా, ఏమైనా డోస్ ఏమైనా యాంటీడోట్ వేయాలా, యాంటీడోట్ వేయాలి ఏదన్నా. అది బంద్ చేస్తే పోతుందా? ఇక బంద్ చేయి, ఎకసెక్కాలి బంద్ చేయి. ఆర్ఆర్ బంద్ చేసి ఇంకేం వేసుకుంటాం? ఆర్ఆర్ బంద్ చేసి మరి దాని ప్లేస్ ఇంకేం వేసుకోవాలి? ఏం వేసుకోకు, మంచిలు తాగు, గండిపేట నీళ్ళు తాగు, ఏమొద్దు గండిపేట నీళ్ళు తాగు చాలు. గండిపేట నీళ్ళు తాగు, మంజీరా నీళ్ళు తాగు, అట్లా అట్లా